హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే పాడేరు పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు జరగాలని 100 అడుగులు రోడ్డు విస్తరణ పనులు సగం వరకే చేసి ఆపేయడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి శనివారం రోడ్డు విస్తరణ పనులు జరిగేదని, ఇప్పుడు సంబంధిత అధికారులు శనివారం అందుబాటులో ఉండడం లేదని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు విస్తరణ పనులు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లూరు జిల్లాలో మీ ప్రాంతంలో జరిగే సమస్యలను, సంఘటనలను వీడియో తీసి ఏఎస్ఆర్ ఎఫ్ఎం వాట్సాప్ నెంబర్కు పంపించండి. మాకు ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు ఆపడానికే ఆ రోజు సీఎం ప్రోగ్రామ్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పారని అడుగుతున్నారు. మరి కేసులో అవ్వచ్చు సార్. ఇక్కడ ఉన్న ప్రజలకి రకరకాల భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు ఉంటాయి కదా. రకరకాల ఆలోచనలు, అందరి ఆలోచనలు ఒకలా ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ మా గిరిజన ప్రాంత ప్రజానికానికి తప్పుతో కాదన్నారు కాబట్టి మీ పని మీరు చేయాలి సార్. మరి ఇంకా ఎంత మీరు చేయండి చెప్తాం సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అయితే సార్ చేయండి సార్, పర్వాలేదు సార్, చేయండి సార్. మాకు ప్రజలకు మంచి జరగడానికి మీరు ఒక కేసు కాదు 100 కేసులు కట్టినా పర్వాలేదు. మాకు కావాల్సింది మంచి జరగాలి, ప్రజలకు మంచి జరిగితే చాలు సార్. మీరు ఇన్ని కేసులు కట్టండి సార్. అంతకుమించి ఇప్పుడు ప్రతి ఒక్క అధికారికి కూడా ఇప్పుడు మీరు కేసులు కట్టాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతి మేము 100 అడుగులు రోడ్డు విస్తరణ పనులు చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం మాట ఇచ్చారు? మేము ఖచ్చితంగా ప్రతి శనివారం మేము అధికారులు పొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూటమి నాయకులు నో సార్, నథింగ్, నో కాంప్రమైజ్. ఇప్పుడే మీరు ఒకటో శనివారం కొట్టారు, ఒప్పుకుంటాం. రెండో శనివారం సెకండ్ సాటర్డే అని చెప్పేసి తప్పించుకున్నారు. మూడో శనివారం బక్రీద్ అన్నారు. 4వ శనివారం యోగా దినోత్సవం అన్నారు. 5వ శనివారం సీఎం ప్రోగ్రాం అన్నారు. ఈ రోజు 6వ శనివారం కొట్టాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సభ పెట్టే ఎక్కడికి పారిపోయాడు చెప్పండి. నో లేదు సార్, న్యాయంగా వెళ్తే పనులు జరగట్లేదు. న్యాయంగా మేము చట్టాన్ని చేతిలో తీసుకున్నామని మీరు అంటున్నారు. సరే, మా పని మేము చేస్తున్నాం కదా, మేము అడ్డగోలుగా వెళ్తున్నాం. మీ పని మీరు చేసుకోండి, కేసులు కడతారు కదా. ఆ అధికార పార్టీ నాయకులు కొమ్ముకాయండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అమ్ముడిపోయి పనిచేస్తున్నారు. నేను అందుకనే సార్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని అడుగుతున్నాం. మేము కోర్టు ధిక్కరణ కాదా? మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు మాట్లాడారు కదండి, రోడ్ ఎక్స్టెన్షన్ జరగడం లేదు. 8 శనివారాలు రోడ్డు విస్తరణ పనులు చేస్తామన్నారు సార్. దాంట్లో భాగంగా మొదటి శనివారం అయితే అయింది సార్. మిగతా శనివారాలంతా కూడా రెండో శనివారం సెకండ్ సాటర్డే అని, మూడో శనివారం బక్రీద్ అని, 4వ శనివారం ఏమో యోగా దినోత్సవం అని, 5వ శనివారం ఏమో సీఎం ప్రోగ్రామ్ అని పోస్ట్ పోన్ ఇక్కడ వచ్చింది సార్. ఇది వర్కింగ్ డే కదా సార్. ఈ సాటర్డే చేపట్టాలనేది రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ ఆల్ తహసీల్దార్కి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఫస్ట్ గ్రూప్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వయంగా తీసేసుకుంటాము, తీసి సైడ్లో పెడతామన్నారు. దానికోసం వాళ్ళకి ఒక 2 వారం టైం ఇచ్చాము. సపోజ్ వాళ్ళు చేయకపోతే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా సార్. అంటే శనివారం రోజు అంటే శనివారం అనుకుంటే సార్ ఇది వర్కింగ్ డే అవుతుంది సార్. మళ్ళీ రేపు వచ్చే శనివారం మళ్ళీ సెకండ్ సాటర్డే అవుతుంది సార్. మళ్ళీ హాలిడే వస్తుంది. అంటే ఇప్పుడు వరకు సాటర్డే అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఓన్లీ 2 సాటర్డేస్ మాత్రం వర్కింగ్ డేస్ వచ్చింది సార్. మిగతా అంతా కూడా ఏదో కారణం చేస్తే సీఎం ప్రోగ్రామ్ యోగా డే అని, ఇలా బక్రీద్ అని ఈ సెకండ్ సాటర్డేస్ ఇలా పోతుంది సార్. నాట్ ఎమర్జెన్సీ యాక్టివిటీ కాదు కదా ఇది. మనం బేసికలీ ఇక్కడ అధికంగా ఉంది. ఆ షాపులంతా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి అంటారు. వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళకి లైవ్లీహుడ్ ఇబ్బంది వస్తుంది చెప్పడం, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పబ్లిక్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు సొంతంగా మీరు తీసేసుకుంటే వదలదాం, లేదంటే సెక్షన్ 6 నోటీస్ ప్రకారం ఎవిక్షన్ చేస్తాము వాళ్ళు చెప్పడం జరిగింది. గివెన్ సమ్ టైం. వాళ్ళు చేయకపోతే దాన్ని చట్ట ప్రకారం అంటే వరకు మన సాటర్డే ఓన్లీ సాటర్డే అంటే మళ్ళీ ఇది లాస్ట్ సాటర్డే చేయలేని వల్ల ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. వచ్చే వారం మళ్ళీ సెకండ్ సాటర్డే కదా. హైకోర్టు ఆదేశాలను వెంటనే రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలి. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేయాలి. ప్రభుత్వం
కర్రీసా